అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. చాలా బాధాకరమైన విషయం. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్లో గల అనూష హాస్పిటల్, అనూష నర్సింగ్ హోమ్ పిల్లలది. ఆడ 3 నెలల బాబుని తీసుకొని ఇక్కడ ఏడుస్తున్నారని తీసుకొని వస్తే కేవలం చెవి నొప్పి వల్లనే ఏడుస్తున్నారని డాక్టర్ రమేష్ గారు ఇక్కడ అడ్మిట్ కమ్మని చెప్పారు. అడ్మిట్ అయిన తర్వాత ఒకరోజు వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెండో రోజు బాగానే ఉన్నాడు, డిశ్చార్జ్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. జరిగిన తర్వాత కూడా సడన్గా బాబుకి ఏదైతే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం, కడుపులో నొప్పి కానీ ఏదో జరిగితే ఈ డాక్టర్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఎన్నిసార్లు అక్కడ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు రిసెప్షన్లో కూడా చెప్పినప్పటికీ కూడా, నర్సులకు చెప్పినప్పటికీ కూడా డాక్టర్ గంట లేట్ రావడం వల్ల బాబుకు శ్వాస ఆడక చనిపోవడం జరిగింది. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక నిండు 100 సంవత్సరాలు బతకాల్సిన చిన్న బాబుని 3 నెలలకే హతమార్చిన పేరు డాక్టర్ రమేష్ గారికి చెందింది. ఎంత అంటే అంత బాధాకరమైన విషయం ఇది. కరీంనగర్లో వారానికి ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కరీంనగర్లో డాక్టర్ల నిర్లక్ష్యం కూడా చాలా పెరిగిపోయింది. చాలామంది డాక్టర్లు నిజంగా దేవుళ్ళకి మేము కొలుస్తుంటాం. అలాంటి డాక్టర్లు కొంతమంది నీచులలాగా ఇలాంటి చర్యలకు పాల్గొంటున్నారు. నిజమైన చాలా బాధాకరమైన విషయం. మేము డిమాండ్ చేస్తున్నాము, వీళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి. ఈ హాస్పిటల్ సీజ్ చేయాలి. డాక్టర్ రమేష్ గారి యొక్క లైసెన్స్ రద్దు చేయాలి. ఆయన అరెస్ట్ కూడా చేస్తూ నిజంగా ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వందలాది మంది డాక్టర్లు ఆయనకు సపోర్ట్గా వచ్చేసి లోపల కూర్చొని మాట్లాడుతూ డిస్కస్ చేస్తున్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాను. ఒక పిటిషన్ ఇచ్చాము, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని. ఆ పిటిషన్ తీసుకొని ఆయన అరెస్ట్ తీసుకొని పోండి సార్ అన్నా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. చట్టపరంగా పోవాలి, నిజంగా అడుగుతున్నాను. చట్టపరంగానే పోదామంటున్నాను కదా. మేము కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోండి, మాకు ఈ అన్యాయం జరిగిందని మేము పిటిషన్ ఇచ్చినప్పుడు కనీసం ఆయనను పిలిచి ఎంక్వైరీ చేసే దమ్ము కూడా మీకు లేకపోయిందే. ఎవరికి చెప్పమంటారు మా బాధలు? నిజంగా చాలా బాధాకరమైన విషయం. కరీంనగర్లో ఈ మెడికల్ మాఫియా నడుస్తుంది. చాలామందికి వైద్యం రాగా పిల్లల మీద, పెద్దల మీద ఈ నిర్లక్ష్య వైద్యం చేయడం వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా వీటిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి నేను డాక్టర్లకు హెచ్చరిస్తూ ఉన్నాను కూడా, కరీంనగర్లో నిర్లక్ష్యపు వైద్యాన్ని చేయకండి దయచేసి. ఇక నుంచి ఖచ్చితంగా కరీంనగర్ అంతా కూడా మేము వాచ్ చేస్తూ ఉంటాము. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్స్ కూడా పర్మిషన్స్ సరిగ్గా లేవు, ఏ డాక్టర్లకు కూడా సరిగ్గా పర్మిషన్స్ లేవు. అదేవిధంగా ఎక్కడ అన్ని ఫుట్పాత్లన్నీ కూడా ఆక్రమించారు. డాక్టర్స్ హాస్పిటల్ సీట్లో అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఫైర్ స్టేషన్ కూడా తిరగడానికి కూడా లేదు. ఫైర్ ఏమైనా జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే ఏ హాస్పిటల్ సరైన ఫెసిలిటీస్ లేవు. ఖచ్చితంగా మేము వీటిపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. డాక్టర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా హెచ్చరిస్తున్నాను. మీ డ్యూటీని ప్రాపర్గా చేయండి. అడ్డగోలుగా దోచుకుందామని మీకు తోచిన వైద్యం మాత్రం దయచేసి చేయకండి. అలా చేస్తే ఖచ్చితంగా మీపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మీ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఖచ్చితంగా ఈ 3 నెలల బాబుకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇప్పటి వరకు కూడా డాక్టర్ సార్ని పిలిచి ఎంక్వైరీ చేయట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే డాక్టర్స్కు అంత భయపడుతూ ఉన్నారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. నిజంగా సిగ్గుచేటు. మేమందరం ఏడుస్తూ ఉన్నాము, ఈ బాధితులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరకు మాట్లాడే దమ్ము కూడా చేయడం లేదు. అరే ఎంత దౌర్జన్యం ఇది, ఇదెంత దౌర్భాగ్యం. ఇక్కడే ఉన్న డిపార్ట్మెంట్ అందరూ కూడా మేమెప్పుడు వెళ్ళిపోతామని చూస్తున్నారు తప్ప డాక్టర్ దగ్గరికి మరి నువ్వు తప్పు చేసావని పిటిషన్ వచ్చింది, మీరు ఖచ్చితంగా స్టేషన్కి రావాలని మాత్రం అనడం లేదు. ఏం దౌర్జన్యం ఇది? అదే సామాన్య పౌరుడు ఏమైనా తప్పు చేస్తే మీరు ఊరుకుంటారా? నేను డిపార్ట్మెంట్ వారిని అడుగుతున్నాను, కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రాపర్గా డ్యూటీ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తూ, కలెక్టర్ గారిని కూడా ఖచ్చితంగా సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.